ఫ్రెండ్స్, నేను కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, చూద్దరు ఏం కర్రీ చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడు, ఆమ్లెట్కి కావాల్సింది పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, గరం మసాలా, పసుపు పొడి, మిరప్పొడి, 3 కోడిగుడ్లు. ఆమ్లెట్ కర్రీకి కావాల్సింది మొదట ఆయిల్ వేసాను. ఫ్రెండ్స్, 3 గుడ్లు కొట్టి పోసుకున్నాను. దీన్ని మంచిగా జిల్లు కొడతాను. మంచిగా జిల్లుకున్నాను. నాకు ఆనియన్ వేయగలను. ఆనియన్లో కావాల్సింది వేసేస్తున్నాను, ఉప్పుతో కూడా. వేసేసాను. బాగా చిలుక్కోవాలి మంచిగా. అంతా కలిసేటట్టుగా మనం మంచిగా కలుపుకోవాలి. అలాగ మొత్తం బాగా కలవాలి. పోసేసాను, మంచిగా ఉడుకుతుంది. ఆయిల్ వేస్తాను. ఈ పక్క పొయ్యి మీద నేను టమాటా చట్నీ చేశాను. టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసి కర్రీ చేశాను. ఆమ్లెట్ కర్రీ ఫ్రెండ్స్. ఇంకా కుక్కవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బొండరట్లాగా ఉబ్బింది. చూసారా? నేను కట్ చేసేస్తున్నాను. ముక్కలు ముక్కలు చేసేసి మనం కర్రీలో వేసేస్తున్నాము. ఇది ఆమ్లెట్ కర్రీ ఫ్రెండ్స్. ఒకే రకం కాకుండా మనం ఎలాగ కూడా తింటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనం చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. ఈ ముక్కలు చాలని నేను ఎలాగే వేసాను ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. రోటీలోకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా యొక్క
కేఎల్ఆర్ రెసిపీ ఛానల్కి మీరు ఎంతోమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫ్రెండ్. చాలామంది చూస్తున్నారు. థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మా వీడియోలు చూడండి. మా వంట వీడియోలు మీకు నచ్చాయంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.